అస్సాంలో బీజేపీ సంబరాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి మనం తమిళనాడు చూస్తే తమిళనాడులో ఈ సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో డిఎంకేకి వ్యూహకర్తగా పనిచేశాడు. ఈసారి టీవీకేకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడు. అప్పుడు డీవీకేని అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఇప్పుడు టీవీకేని అధికారానికి చేరువ చేస్తున్న ట్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి. గణేష్ ఎలా చూడాలి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాడు? ఎస్, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ముందుగానే ఒక ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే సెఫాలజిస్ట్గా మరోవైపు ఆ పార్టీకి కీలకమైన వ్యూహకర్తగా టీవీకే పార్టీకి ఖచ్చితంగా వస్తుంది. దానికి బేస్ కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దాదాపుగా టీవీకే పార్టీ విజయానికి కీలకమైన ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వరకు ఉండేది ఏదైతే ఉందో కీలకమైన ఓటింగు, ఆ ఓటింగ్ మాత్రమే ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు. ఈ ప్యాటర్న్లోనే ప్రచారం చేసుకెళ్ళాడు. అంటే మనం ముందు చెప్తున్నట్టు ద్రవిడ మున్నేట్ర కజగంకు సంబంధించిన బేస్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు చేయడం కోసం ఆయన కీలకమైన ప్రణాళికలు తీసుకొచ్చాడు. అందులో ప్రధానమైనది ఏంటంటే భాషా అస్తిత్వం. భాషకు సంబంధించిందే ఎప్పుడైతే మామూలుగా ఇక్కడ మనకి తమిళనాడులో ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, అంటే హిందీ భాషకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా విజయ్ ఈ మాటలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే వ్యూహకర్తగా ఆయన ఇచ్చిన అనేక అంశాలను తీసుకొని ఎక్కడా కూడా దాంట్లోన భాషా అస్తిత్వానికి సంబంధించింది ఎక్కడ చర్చించలేదు. తర్వాత సామాజిక న్యాయంలో అణగారిన వర్గాలకు సంబంధించిన ఇష్యూతో పాటు బ్రాహ్మణిక వ్యతిరేకత అనేది ఎక్కువగా తీసుకొస్తుంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్ని కూడా ఎక్కడ తీసుకోలేదు. అంటే వ్యూహకర్తగా ఎంత ప్లాన్గా చేశారంటే మరోవైపు మూడో అంశంగా హేతువాదం పైన ఎక్కువగా ద్రవిడులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇలాంటి దానికి ద్రవిడులకి సంబంధించింది ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు. ఎందుకంటే అంటే ఉన్నదానికి ఎక్కడ మచ్చ లేకుండానే ఆ ప్రచారం అనేది జరిగింది. మరోవైపు హేతువాదానికి సంబంధించి ప్రధానంగా దేవుడు లేడు ఉన్నాడనే ఒక చర్చలోన ద్రవిడ పార్టీలన్నీ కూడా దానిపైన వెళ్తుంటాయి కాబట్టి అలాంటి అంశానికి దూరంగానే విజయ ప్రచారం జరిగింది. మరోవైపు ప్రాంతీయ స్వయం సంపృతి ఏదైతే ఉందో కేంద్రం ఉన్న పార్టీ మన మీద అధికార పెత్తనం చెలాయించడం ఏంటి, దానికి వ్యతిరేకంగా మన పోరాటం చేయాలని ఏదైతే ద్రవిడ సంస్కృతిలో భాగంగా పార్టీలు కొనసాగుతున్నాయో దానికి పూర్తి వ్యతిరేకంగానే విజయ ప్రచారం జరిగింది. వీటన్నిటిని కూడా మనం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఆయన అనేక స్ట్రాటజీలు ఏదైతే ద్రవిడ పార్టీలు ఇప్పటివరకు కొనసాగిస్తున్న ఒక సంప్రదాయం ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్న ఆయన వ్యూహకర్తగా దాన్ని చేశాడనుకోవాలి. అదే ఇప్పుడు ఈ విజయానికి దాదాపుగా 104 నుంచి 105 స్థానాల్లో ఆయన కీలకమైన విజయం సాధించడానికి, మెజారిటీ సాధించడానికి అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ అక్కడ విజయ ప్రస్థానాన్ని విజిల్ వేయడానికి కారణం ఈ ప్రశాంత్ కిషోర్ని మనం ఆ సెఫాలజిస్ట్ని మనం కీలకంగా చూడాలి. ఆయన వ్యూహం అనేది తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా కీలకమైన ఇష్యూగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు ద్రవిడ సంస్కృతి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బేస్ కావచ్చు లేకపోతే వాటి ప్రయాణం కావచ్చు వాటిని ఖచ్చితంగా బ్రేక్ చేసినట్టుగా మనం ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని మనం చూడాల్సిన అవసరం. ఒక ఆసక్తికరమైన ధోని సిఎస్కేను గెలిపించినట్టుగా నేను టీవీకేను గెలిపిస్తాను అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. అలాగే ఒకవేళ తలపతి విజయ్ పార్టీ కనుక గెలిస్తే ధోని కన్నా కూడా నాకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని టీవీకే తనకు తాను ఎంపోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఏంటంటే తెలుగు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ త్రిషాకి థ్యాంక్స్ చెప్తూ, త్రిషాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు. అంటే అన్అఫిషియల్ రిలేషన్స్ని అఫీషియల్ రిలేషన్స్ చేసేస్తున్నారా? ఇక్కడ త్రిషా ఎందుకు తలుచుకుంటున్నాం, త్రిషా తిరుమలకి వెళ్తే మనం ఎందుకు చూపిస్తున్నాం, త్రిషా పూజలు చేయటం ఏంటి, త్రిషా పూజలు చేస్తే విజయ్ గెలవటం ఏంటి, ఇవన్నీ అంటే ఏం మాట్లాడుకుంటున్నాం? దీనికి బేసు ప్రధానంగా డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా ఎంత పెద్ద ఎత్తున త్రిషా పైన ప్రచారం చేసాయి, ఆమె డైమ్లైట్లోకి తీసుకొచ్చాయి, బీజేపీ ఇంక్లూడింగ్ చాలా మంది కీలకమైన. ఇప్పుడు ఇందాక మీరు తిరుమలలో త్రిషా దర్శనం చేసుకుంది, ఆవిడ పూజలు ఫలించాయని చెప్పారు. ఇప్పుడు బండ్ల గణేష్ ఏమంటున్నాడంటే త్రిషా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అంట. నీ కళలు ఫలించే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నీ కళ్ళని నిజమవుతున్నాయని ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఎందుకు చెప్పాడంటే బండ్ల గణేష్ తీన్మార్ సినిమాలో ఆవిడ హీరోయిన్ పవన్ కళ్యాణ్తో పాటు, అందువల్ల ఆ పరిచయం ఎక్కడా కూడా విజయ్ గెలిచాడన్న పాయింట్ చెప్పట్లేదు. చెప్పకుండా
త్రిష, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. నేను ఇందాక చెప్పాను కదా అశోక్, ప్రతి మగవాడి విజయం వెనక ఆడదుంటుంది, అలాగే ఇవాళ విజయ్. అవునండి, ఆ విజయం వెనక ఆయన ఆడదు ఉండాలి. కాదు కాదు, ఆయన విజయం వెనక ఆయన సొంత ఆడదు ఉండాలి. ఎవరైతే ఏంటి ఆడది ఉంది కదా, పాటుపడచ్చు. అది అసలు అది ట్రోల్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్స్ ఎన్నయ్యాయి ఏంటి అన్న దాని మీద చూస్తారు. ఆ ట్రోలింగ్స్ కూడా ఇప్పుడు విజయ్కి ఫేవర్ గా అయ్యాయని మనం ఆలోచించాలి. అశోక్, ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది వెంకటేశ్వర స్వామికి త్రిష పూజలు చేయడం అనే దాన్ని ఎందుకు కీలకంగా అంటున్నానంటే, ద్రవిడ మున్నేట్ర కజకం పార్టీలకి పూర్తి వ్యతిరేకమైన ఆలోచన అది. ఎందుకంటే వాళ్ళు అసలు హేతువాదంతో అసలు దేవుడే లేడు, ఆ పూజలు లేవనుకునేది సిస్టమ్ నుంచి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఆ పార్టీ విజయం సాధించాలని త్రిష లాంటి కీలకంగా ఎవరైతే విమర్శించారో అక్కడికి వెళ్ళి పూజలు చేయటం, ఇలాగ అనేక అంశాలు మనం చూసుకుంటే విజయ్ పూర్తిగా ద్రవిడ ఆలోచనలకు భిన్నంగానే తమిళనాడులో మార్పులు వస్తున్నాయా, ద్రవిడ పార్టీలకు భిన్నంగానే ఇప్పుడు విజయం సాధిస్తుందా, పూర్తిగానే ద్రవిడ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, వీటికి వ్యతిరేకంగానే అక్కడ ఓటర్లో మైండ్ సెట్ మారింది అనేది మనం కీలకంగా ఆలోచించాల్సిన గణేష్. నిజంగా ఎందుకంటే యూత్ అందరు కూడా మనం చూసాము, ఆయన ఏ సభ పెట్టినా సరే భారీ ఎత్తున కూడా జనాలు వచ్చారు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంత తొక్కిసలాట జరిగిందో విజయ్ విషయంలో మనం చూసాము. ఇప్పుడు యూత్ ఆలోచనలు ఏం ఆలోచిస్తోంది, తమిళనాడు యూత్ అంతా కూడా ఏం ఆలోచిస్తోంది, ఎటువైపు వెళుతోంది, ఇన్ని రోజులు అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు, వేరే రాష్ట్రాలతో కంపీట్ చేసుకుంటే. ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం తమిళనాడులో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ టాప్ ప్లేసెస్ లో వాళ్ళే ఉంటారు. కానీ అభివృద్ధి దిశగా చూస్తుంటే తమిళనాడు ఏ ప్లేస్ లో ఉంది, ఎక్కడుంది అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ సుమతి, ఎందుకంటే మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఇలాంటి ఆలోచనలు కూడా జంజీ వైపే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అటు దేవుళ్ళని ఆలోచనకి వాళ్ళు దూరంగా ఉంటున్నారు, అభివృద్ధి వాళ్ళకి కావాలి, తర్వాత మతానికి సంబంధించింది అక్కర్లేదు, కులానికి సంబంధించింది అక్కర్లేదు. అందుకని ఆ జంజీ ఆలోచనకు సంబంధించి మనం ఒక్కసారి తీసుకుంటే ఏమంటారు మీరు? సో డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా గణేష్ గారు, డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ప్రెసెంట్ నేషన్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఒక పొజిషన్లో నుంచోబెట్టడానికి అవి ఇంపార్టెంట్. సో ఫర్దర్ జనరేషన్ జెన్జీ నుండి స్టార్ట్ అయింది ఆ మూవ్ అనేది. సో మతాలకు కులాలకు అతీతంగా ఓట్లు వేసే సాంప్రదాయం మేబీ ఈ జనరేషన్ పుట్ ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ యాక్చువల్లీ అలా చేస్తేనే కరెక్ట్ సీఎంస్ మనకు వస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ డౌట్ ఇటు తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ ఇందాక మీరు చెప్పినట్టు హంగ్ ఏర్పడితే ఏఐఏడిఎంకేతో ఇటు పొత్తు ఏర్పరచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విజయ్ ఏవైతే చెప్తున్నారో ఆయన కంప్లీట్గా కూడా ఈ కులాలు మతాలకి కంప్లీట్ చాలా సెక్యులర్గా ఉంటారు.